నీతి ఆయోగ్ అట్ ద రేట్ ఆఫ్ 75 ముసాయిదా ఏమి చెప్తోంది? భారత ప్రభుత్వం 1951 నుంచి 2017 వరకు ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి పంచవర్ష ప్రణాళిక వ్యూహమును పాటించింది. మరి ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళిక వ్యూహ స్థానంలో దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహాన్ని ప్రవేశపెట్టినది. ఈ దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహాన్ని 2017-18 నుంచి 2031-32 మధ్య కాలానికి ప్రకటించింది. దీనిలో భాగంగా కొన్ని లక్ష్యాలను నిర్ణయించింది. వీటిలో భాగంగా 2022-23 నాటికి ప్రతి సంవత్సరం జీడిపిలో 8% వృద్ధి రేటును సాధించి 2022-23 నాటికి భారత్ని $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2024-25 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి వీలుగా ఒక రోడ్ మ్యాప్ని రూపొందించింది. అటు పిమ్మట దీని యందు మరికొన్ని లక్ష్యాలను తీసుకున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుగుణముగా లక్ష్యాలను నిర్ణయించాలని 75 డాక్యుమెంట్ని రూపొందించింది. ఈ 75 డాక్యుమెంట్లో 41 లక్ష్యాలను నిర్ణయించినారు. ఈ 41 లక్ష్యాలను నిర్ణయించేటప్పుడు నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా పరిపాలనా యంత్రాంగములను, స్థానిక ప్రభుత్వాలను సంప్రదించి ఈ 41 లక్ష్యాలను రూపొందించిందండి. ఈ ముసాయిదాని 4 భాగాలుగా విభజించినారు. అవి: 1 ఆర్థిక వృద్ధి, 2వది సమ్మిళిత వృద్ధి, 3వది ఆర్థిక మౌలిక వసతులు, 4వది సుపరిపాలన.